నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ముఖ్యంగా ఏపీ విషయానికి వస్తే, ఏపీలో శ్రీవారి ఆలయంలో మళ్ళీ దొంగలు పడ్డారు. ఆ దొంగలు మామూలు దొంగలు కాదు, వైసీపీ దొంగలు. గుడిని వదలలేదు, గుడిలో ఉన్న హుండీని వదలలేదు, హుండీలో ఉన్న డబ్బులు వదలలేదు. ఆ పైసలన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళిన పరిస్థితి. దాదాపుగా 100 కోట్లు పరకామణిలో పైసలన్నీ కూడా సొమ్ము చేసి రియల్ ఎస్టేట్లో ఆ పైసలన్నీ పంచారని చెప్పేసి కూడా టీడీపీ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా నారా లోకేష్ గారు కూడా ఈ విషయంలో ఆయన ట్వీట్ చేశారు. ఏంటి సార్, తిరుపతి తిరుమల ఎందుకు మళ్ళీ టార్గెట్ అవుతుంది, ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే ఏం చెప్తారు? అంటే పరకామణిలో డబ్బులు గోల్మాలయ్యాయి అనే వరకు వార్త. అది నేరుగా అక్కడికి వెళ్ళిపోయింది, జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్ళిపోయాడు అని చెప్పడానికి ఒక ప్రాపర్ సాక్ష్యం ఉండాలి కదా. ఒక ఎవిడెన్స్ లేకుండా అలా మాట్లాడేస్తే అలాగా. అంటే ఎవరి హయాంలో జరిగింది? ఇప్పుడు వీళ్ళేమి నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళు ఏం కాదు కదా. 14 నెలల పరిపాలన దాటింది. అంటే సంవత్సరంన్నరకి చేరుకుంటున్నారు. ఇంకొక 4 నెలలు పోతే 2 ఏళ్ళు పూర్తవుతుంది వీళ్ళది. కాబట్టి ఈ టైంలో ఈ ఎక్కడ డబ్బులు వెళ్ళిపోతే జగనే, లేకపోతే ఇంకెక్కడ ఏదన్నా జరిగినా కానీ వైసీపీ హయాంలో జరిగిన దారుణాలే. అవే ఎంతకాలం మాట్లాడతారు వీళ్ళు? అంటే ఒక ప్రాపర్ ఇది ఒకటి ఉండాలి కదా, ఒక విట్నెస్ ఉండాలి కదా ప్రపంచం ముందు పెట్టడానికి. ఇప్పుడు ఆ మధ్య పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నాడు, దాదాపు 33,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు స్టేట్లో అని, వాలంటీర్లు ఎత్తుకుపోయి అమ్మేశారు అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. దాని మీద ఆ రోజుల్లో వాలంటీర్లు రోడ్డు మీదకి వచ్చి గొడవ చేశారు. ఆయన ఫోటోలు కిందేసి తొక్కారు. మరి ఏమైపోయాయి వాళ్ళ వివరాలు, ఆ కేసులు ఏమైనా నడుస్తోందా, ప్రొసీడింగ్స్ ఏమిటి అనేది తర్వాత ఎప్పుడైనా మాట్లాడారా? ఇప్పుడు ఏపీపీఎస్సిలో జనాలకు ఉద్యోగాలకు సంబంధించి చాలా అన్యాయం జరిగింది జగన్ హయాంలో అని చెప్పి గొడవ చేశారు. దాని మీద రెక్టిఫికేషన్ ఏం జరిగింది? ఏమీ జరగలేదు కదా. అదే అధికారులు యాజ్ ఇట్ ఈస్గా అలాగే కొనసాగుతున్నారు కదా. కాబట్టి స్ట్రక్చరల్గా ఏమీ మార్పులు లేవు. కాకపోతే జరిగే ప్రతి దీనికి ఎక్కడో చోట రోజు వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి మీద, వైసీపీ మీద ఒక మాట, అంటే ఏది అరైజ్ అయినా కానీ, ఏది మొదలైనా కానీ ముందు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయటం అనేది ప్రధాన కార్యక్రమం కింద మారిపోయింది వాళ్ళకి. మారిపోయి ప్రతిదానికి రేపొద్దున ఇంకేదైనా జరిగినా, అంటే సపోజు ఆంధ్రప్రదేశ్లో వర్షాలు పడలేదు అనుకుందాం, దానికి కూడా జగన్మోహన్ రెడ్డే కారణం అనే పరిస్థితి. వర్షాలు ఎక్కువ పడినా జగన్మోహన్ రెడ్డే కారణం అనే పరిస్థితి. రేపు చలి పెరిగినా, ఎండ పెరిగినా జగన్మోహన్ రెడ్డే కారణం, ఆయన 5 ఏళ్ళు పరిపాలించడం వల్ల ఇలా జరిగింది అనేటువంటి వాతావరణంలో తయారైపోయారు. మీరు చెప్తున్నటువంటి పరకామణికి సంబంధించి ఏమైనా సాక్ష్యాలు బయటపెట్టారా వాళ్ళు? ఒక వీడియో బయటకు వచ్చింది. ఏంటి ఆ వీడియో? డబ్బులు పంచుతున్న వీడియో. మరి ఎవరు పంచుతున్నారు? 23లో ఏదైతే సిబ్బంది ఉన్నారో ఎవరికి పంచుతున్నారు? అంటే హుండీ పైసలన్నీ కూడా లెక్క పెడతాం కదా. అక్కడ టీటీడీకి సంబంధించిన వ్యవహారం అది. టీటీడీ వ్యవహారం అయితే ఇంతకాలం ఎందుకు, ఎక్కడికి వెళ్ళింది ఆ వీడియో? ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళింది ఆ వీడియో? ఆ రోజునే డేవన్, ఇప్పుడు ఆ రోజుల్లో నేతికి సంబంధించి వాళ్ళు కల్తీ చేశారని గొడవ చేశారుగా. తిరుపతి లడ్డూలో వాడుతున్నటువంటి నెయ్యిలో కొవ్వు శాతం జంతువుల కొవ్వు కలిసింది అనే పద్ధతిలో గొడవ చేశారుగా. మరి ఆ టైంలోనే ఇది కూడా బయట పెట్టేసి గొడవ చేసి ఉండొచ్చుగా. అంటే ఇప్పుడు ఇంతకాలం తర్వాత మీరు బయటకు తీసుకొచ్చి ఈ విషయాన్ని, అంటే ఒకటి చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గొప్పడు, లేకపోతే చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు అని చెప్పడం నా ఉద్దేశం కాదు. మార్కెట్ ఎకానమీలో ఏ ప్రభుత్వమైనా సరే రాజకీయ వ్యాపారమే చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా అలాంటివి జరిగి ఉండొచ్చు. కానీ వీళ్ళు రెగ్యులర్గా తాము చేసేటువంటి ఏదైనా, వీళ్ళు తప్పు చేసేటప్పుడు అవతల వాళ్ళ మీద నిందేసేయటం అనేది ప్రోగ్రామ్గా మారుతోంది. ఒక పాత విషయం ఏదో తీసుకొచ్చి దాని మీద ఒక గొడవ చేసేస్తాయి, సరిపోతుంది అనుకుంటున్నారు. ఏపీపీఎస్సికి సంబంధించిన గొడవ ఏంటి, ఏమైంది? అది
ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఎవరికి ఉద్యోగాలు రాకుండా చేశాడని గొడవ చేశారు. ఏం జరిగింది? వీళ్ళు చేసిన అనేక ఆరోపణలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి మీద. ఈ ఏ ఆరోపణకైనా సరైనటువంటి ఆధారాలతో కోర్టును ఆశ్రయించి ప్రాపర్గా కేసులు పెట్టి ప్రొసీడింగ్స్ నడిపారా అంటే ఏ ఒక్కదానికి లేదు. ఒక వేగి విమర్శ వేసేయటం, జనంలో అతని క్యారెక్టర్ని అసాసిన్ చేసేటువంటి ప్రోగ్రాంలో భాగంగా జరుగుతోంది. ఈ వీడియోలో ఉన్నటువంటి వాళ్ళు, ఆ వీడియో తప్ప ఇంకేమైనా ఆధారాలు ఉన్నాయా? లేవు, ఏమీ లేవు కదా. ఆ వీడియో, ఆ డేటు, ఆ డబ్బులు పంచుతున్నారు అనేది అది పట్టుకుని ఒక ప్రభుత్వాధినేత మీద దాడి చేసేస్తున్నారు. పైగా ఆయన ఇంట్లోకి వెళ్ళిపోయిన ఈ డబ్బులన్నీ చెప్పేస్తున్నారు. గ్రాంటెడ్గా తీసేసుకుని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లిక్కర్ స్కామ్కి సంబంధించి లిక్కర్ షాపుల దగ్గర తీసుకున్నటువంటి డబ్బులు, అంటే డిజిటల్ ట్రాన్సాక్షన్ లేకుండా నగదు రూపంలో ట్రాన్సాక్షన్ జరిగింది. ఆ డబ్బులన్నీ భారతీయ సిమెంట్స్లోకి వెళ్ళిపోయినాయి, భారతీయ కస్టడీలోకి వెళ్ళిపోయినాయి అనేది మాట్లాడుతున్నారు. 100 ఆరోపణలు చేయొచ్చు, కానీ కోర్టుకు కావాల్సింది ఎవిడెన్స్. కోర్టుకు కావాల్సిన ఎవిడెన్స్ని దగ్గర ఉంటే ప్రొవైడ్ చేయి, కోర్టు నుంచి చెప్పించు వీళ్ళు తప్పు చేశారు అని. మీరు గొడవ చేయటం కాదు, మీ దగ్గర ఉన్న సాక్ష్యాలు కోర్టుకు పెట్టండి. కోర్టు వాటిని వెరిఫై చేసి ఓకే నిజంగానే తప్పు జరిగింది అంటే అప్పుడు తప్పు జరిగింది. జైల్లో ఉన్న వాళ్ళందరూ నేరస్తులు కాదు. జైల్లో బెయిల్ దొరక్క అలా ఉంటారు. అంటే అండర్ ట్రయల్స్ ఉంటారు చాలామంది. అండర్ ట్రయల్స్ అంటే వాళ్ళ మీద ట్రయల్ జరగలేదు. ట్రయల్ జరగనప్పుడు ఆయన నేరస్తుడు అనేటువంటి హక్కు ఎవరికి లేదు. ఇక్కడ కూడా అంతే. గత ప్రభుత్వ హయాంలో ఇది జరిగింది అది జరిగింది అని మాట్లాడేటప్పుడు ఆ లాస్ ఏంటనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఏదైనా మీరు ప్రపంచం ముందు పెట్టాలి. పెట్టకుండా వేగ్గా వాడిని వీడిని నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను గ్రాంటెడ్గా తీసేసుకుని అంటే కుదరదు. అంటే ఒక రకంగా పొలిటికల్ ట్రాలింగ్ చేస్తున్నారు వాళ్ళు. ఆ పొలిటికల్ ట్రాల్ చేయడానికి ఇది ఒక అంశం దొరికింది వాళ్ళకి. ఈ వీడియో దొరికింది. ఈ వీడియో పట్టుకొని ఇక చెలరేగిపోతున్నారు. ఇప్పుడు ఆ రోజుల నాటి టీటీడీ చైర్మన్ వాళ్ళు కూడా రావాలిగా లైన్లోకి. వాళ్ళందరికంటే ముందు జగన్మోహన్ రెడ్డి ఎందుకు వచ్చేసాడు? ఆ రోజున పరిపాలన ఎవరు చేశారు వాళ్ళ దగ్గర నుంచి కదా మొదలవలసింది. ఇది మీ ప్రోబు, మీ దర్యాప్తు అవన్నీ కాకుండా నేరుగా చంద్రబాబు నాయుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి వైపు తిప్పేస్తున్నాడు బండిని అనేది చూడాలి. అంటే ఏదో మోటో ఉంది వాళ్ళకి, ఏదో మోటో ఉంది. ఆ మోటోతో ఏది జరిగినా అది జగన్మోహన్ రెడ్డి చేసిందే. తప్పులు ఏం జరిగినా రాష్ట్రానికి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఏ తప్పు జరిగినా అది జగన్మోహన్ రెడ్డి చేశాడు. లేదు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు పరిపాలించడం వలన ఆ తప్పు జరిగింది. ఇది ఎస్టాబ్లిష్ చేయడానికి కష్టపడుతున్నారు అందరూ కలిసి. ఇది ఎక్కువ రోజులు జనం నమ్మరు, ప్రతిదానికి నమ్మరు. పిల్లికి దేనికి అన్నిటికీ ఒకటే మంత్రం అంటే కుదరదు. దేని మంత్రం దానికి వెయ్యాలి. అందుకని ఇది తొందరపాటు నిర్ణయం ఇలా జనంలోకి తీసుకెళ్ళటం అనేది ఇంకొంచెం కేర్ తీసుకుని ప్రాపర్గా దర్యాప్తు చేసి అప్పుడు మాట్లాడితే బాగుండేది. ఒక ప్రాపర్ ఎవిడెన్స్ జేబులో ఉంటే ఏదో ఒక వీడియో మాత్రమే కాదు, అంతిమ లబ్ధిదారులు జగన్మోహన్ రెడ్డి అని ప్రూవ్ చేయడానికి కావలసినటువంటి విట్నెసెస్ మీ దగ్గర ఉండి వెరిఫైడ్ అయితే ఇమ్మీడియట్గా పబ్లిక్ డొమైన్లో పెట్టి మీరు గొడవ చేయండి. ఆయన్ని కాదన్నది ఎవడు? అప్పటి వరకు దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని నేనైతే అనుకుంటున్నాను. మొన్న ఇప్పుడు లడ్డులో కూడా ఇలాంటి ప్రచారమే జరిగింది, కల్తీ అయ్యింది, జంతువుల కొవ్వు పడారని చెప్పి కూడా ఇదే ప్రచారం జరిగింది జగన్మోహన్ రెడ్డి మీద. ఇప్పుడు కొవ్వు అనేది అంటే మీరు ఆవు అంటున్నారు. ఇప్పుడు ఆవైనా ఏదైనా ఇప్పుడు ఒక నేతిలో నుంచి వచ్చినటువంటి బై ప్రోడక్ట్ గురించి మాట్లాడుతున్నారు. కొవ్వు అంటే ఏమిటి? అది కూడా అక్కడ ఉండేదే కదా, అదే కళాభరణం నుంచి వచ్చిందే అయి ఉంటుంది కదా. అంటే ఒకే జంతువు నుంచి వచ్చిన దానిలో ఒకదానికి ఒక ప్రాధాన్యత, ఇంకో దానికి ఇంకో ప్రాధాన్యత ఇచ్చేందుకు మాట్లాడాలి మీరు? అది అక్కడి నుంచే వచ్చేటప్పుడు ఆర్గానిక్గానే కొన్ని జంతువుల్లో వాటి శాతం ఎక్కువ ఉండొచ్చు, అది మీకు అక్కడ రిఫ్లెక్ట్ అయి ఉండొచ్చు. అది పట్టుకొని మొత్తం అసలు నెయ్యి అంతా వీళ్ళు కావాలని కరప్ట్ చేశారు, వీళ్ళకి దైవభక్తి లేకపోవడం వలన వెంకటేశ్వరుని కలుషితం చేయడానికి వాంటెడ్గా పని కట్టుకుని చేశారని కూడా గొడవ చేశారుగా. అలా ఎలా గ్రాంటెడ్గా తీసేసుకుని గొడవ చేస్తారు మీరు ప్రతి విషయాన్ని?
అనేది ప్రశ్న. అందుకని అది కూడా గందరగోళమే. దానిలో కూడా ఏమీ కంక్లూజన్ ఏం రాలేదు. జగన్మోహన్ రెడ్డిలానే ఉన్నాడు. ఇక అక్కడికి వెళ్ళి డివోటీస్ పెడుతూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడులానే ఉన్నాడు. ప్రపంచం అంతా సజావుగానే నడుస్తుంది. మనం అప్పుడప్పుడు ఇలాంటి గొడవలు జరిగినప్పుడు తవ్వి తీసి మాట్లాడుకుంటున్నాం అంతే. ఇది కూడా అలాంటిదే, ఈ గొడవ కూడా అలాంటిదే. అంతకు మించి ఏమీ ప్రాధాన్యత ఉందని నేను అయితే అనుకోవడం లేదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.